డబ్బులు డబ్బులు ఇస్తానయ్యా. తెచ్చారా డబ్బులు? ఓ తెచ్చాను పెద్దమ్మా. ఇవాళ ఐస్ క్రీమ్స్ అంతా బాగా అమ్మేస్తాను. ఇగో 2 పావలా. అలా తెచ్చావులే 2 పావలా. ముష్టి 3 రూపాయలన్నా లేదు. ఇదిగో పావలా. 10 పైసలు ఇవ్వడమ్మా, చాలా బరువు ఉన్నారే. ఊరి నుంచి మడ అని నన్ను పడుకోను. ఒళ్ళు అయితే ఉంది కానీ బరువు ఎక్కడ ఉన్నారు అని గొంత. వెళ్ళ ముందే గీసుకున్నారు. పెద్దమ్మా పెద్దమ్మా ఏమొచ్చింది? ఆకలి వేసుకోండి పెద్దమ్మా. దరిద్రుడికి ఆకలి ఎక్కువని నీకెప్పుడు ఆకలి. నీకోసం నేను ఇప్పుడు పొయ్యి మీద ఎసరు పెట్టి ఏడవలేను గాని ఈ పూటకి ఈ 10 పైసలు పెట్టి ఏ బన్నో బఠానీలో కొనుక్కునేడు. నేను హోటల్లో తినొచ్చానులే. కొత్త ప్రాణికనే ఉండదు, పరగడపన ఆకలి. చాలత్త చాలు. ఏ దిష్టి తగలదులే. తీరుబడిగా కూర్చొని మెక్కు. నేను తినలేదత్త. అన్నం వాసనేస్తుంది. చూస్తేనే డోకొస్తుంది. ఏమిటి ఏమిటి? వేడి వేడిగా వండి పెడితేనే కానీ ముద్ద మింగుడు పడదా? ఏ లోనిగా వచ్చి ఇదిగో నీకు ఇవ్వాల్సిన పాల బాబు 18 రూపాయలు. రావణమ్మా, పిల్లగాని శుభ్రమైన తిండిన కట్టకుండా మారిస్తే అది ఇప్పుడు కడుపు కాలుస్తుంది. చాలేవయ్యా, అసలు నా ఎందుకు నీకెందుకు? ఎందుకంటే వాడు కదా. సర్లే ఊరుకోమ్మా, ఊరుకో. ఎవరు బలితాన్ని పట్టుకుని నరకేతం పెడుతోంది. ఊరుకోమ్మా, నీ పెద్దమ్మ గుర్తు చేస్తాడా? విన్నావా? ఇది ఏమిటి పెద్దమ్మా? ఏమైంది? ఒరే ఏమైనా మంచి వాళ్ళకి రోజులు కాదురా. అవును పెద్దమ్మా, చెడ్డ వాళ్ళకి రోజులు. ఏడ్చావలేరా? ఇలా చూడు. ఏమిటిది? ఏముంది? నువ్వు ఇక్కడ 3 పూట్ల మెక్కుతూ కూడా బందిఖానాలో ఉన్నట్టు ఏడుస్తున్నావు. అక్కడ నీ అత్తమండ కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదట నీ చెల్లెలి. నిజంగానా? మా చెల్లాకి తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదా? ఎవరు చెప్పాడు పెద్దమ్మా? ఎవడైతేనే వాళ్ళ కట్లో రుద్దులే. తెలిసిందా? ఇకనైనా జాగ్రత్తగా ఉంది. ఎక్కడికా? మా చెల్లాయి చూపిస్తాను. ఎప్పుడనగా వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావే? పాలముకు రావే అంటే ఊర్లో పెత్తనాలు చేసుకొస్తున్నావా? ఏమి ఆ పాల బిల్లా ఇవ్వు. ఏమయ్యా పాలు? చేసారి చెంబు కింద పడి పాలన్నీ ఒలిగిపోయాయట. నీ చేతులు విరిగిపోను, పాలన్నీ నేల పాలు చేసావా? నిన్ను పాపలేదు. అక్క మా పిల్లలు ఎందుకు అలా కొట్టావు? నీకు గుర్తుందా లేదా? రాక్షసి ఏడొస్తా నిన్ను తీసుకెళ్తాను. నువ్వా? తను దూర సంత లేదు మెడక డోలని ఎక్కడికి తీసుకెళ్తావురా? ఎక్కడికైతే నీకే. మా చెల్లాయికి సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదట. నేను ముష్టించినా సరే మా చెల్లాయి కడుపుండా తిండి పెట్టగలదు. ఏడిచావు. నువ్వంటే గుండ్రాయిలా ఉన్నావు. 4 వీధులు తిరిగి ముష్టెత్తుతావు. ఒరే, దాన్ని నీతో కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. రే నువ్వే చెప్పడానికి రా చెల్లాయి. ఆగు. అలా దిష్టి బొమ్మలా చూస్తూ నుంచుంటారేవయ్యా? వీడికి 4 చీవాట్లు పెట్టగా. ముందు ప్రసాద్, ఉక్కు రోజు బట్టి తీసుకెళ్తే ఏమైనట్టు? డబ్బు సంపాదించి పోషించొద్దు. ఏ నేను సంపాదించలేనా? మా చెల్లాయికి అన్నం పెట్టలేనా? మా మంచి మాట అన్నా కానీ బాబు, అదంత తేలికైన పని కాదు. కష్టపడాలి, పని చెయ్యాలి, డబ్బు సంపాదించాలి, పెద్దవాడు అవ్వాలి. అప్పుడు తీసుకెడితే అందరూ సంతోషిస్తారు. ఊరుగా తిరిగేనా సరే ఏదో ఒక పని చూసుకుంటాను. కష్టపడి డబ్బు సంపాదిస్తాను, పెద్దవాడు అవుతాను. మా చెల్లాయి కోసం ఏమన్నా చేస్తాను. వస్తాను చెల్లాయి. అలా మంచి కూరలాగా ఉన్నావే. ఎవరు బాబు మంది? మాది సిరిపురం అండి. ఏమిటి సిరిపురమా? ఎవరబ్బాయి బాబు? అనంతరామయ్య మాస్టర్ గారు అబ్బాయినండి. అనంతరామ మాస్టర్ గారు అబ్బాయి బాబు? పాప మొన్న స్కూల్కి వెళ్ళిపోయి మీ నాన్నగారు చనిపోయారట. అవునండి. పాప ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఏదన్నా పని చూసుకుందామని పట్నం వెళ్తున్నానండి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళంటే నాకు పని ఇప్పిస్తాను సార్. నాకు తెలిసిన మంచి మెకానిక్ ఉన్నారు, వారి దగ్గర నిలబెడతా. జాగ్రత్తగా పని నేర్చు, పైకి వస్తా.
రెండులో పడరా. అబ్బా నా కర్మ కొద్ది దొరికింది ఈ సన్నాసి కాదు. రే వెంకటేశ్, ఈ కారులో చూడు, నేను అక్కడ పారను కారు చూస్తాను. కార్ పర్ఫెక్ట్ కండిషన్ లో పెట్టారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఓనర్ గారు ఒకసారి రమ్మంటున్నారు. నమస్కారం సార్, మీరు ఏదో రమ్మన్నారట? చూడు ప్రసాద్, నువ్వు మన వర్క్ షాప్ లోనే పని నేర్చుకొని ఇంత మంచి మెకానిక్ అయినందుకు నేనెంతో గర్విస్తున్నాను. ఇదంతా మీ దయ సార్. నువ్వు వచ్చిన దగ్గర నుంచి మన వర్క్ షాప్ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. నిన్ను ఈ రోజు నుంచి చీఫ్ మెకానిక్ చేస్తున్నాను. చాలా సంతోషం. కృతజ్ఞులు సార్. నమస్కారం. మన ప్రసాద్ బాబు చూస్తానే సీట్ మెకానిక్ అయిపోయాడు. సీనియర్ వాళ్ళు మనకి ఇంకా చేలు బిగించడమే చేత కాదు. దేనికైనా గీతం రావురా. ఎందుకంటే ఇంతకీ జీతం ఎంత ఉంటుందంటావు? రే, 1000 రూపాయలకి తక్కువ ఉంటుందంటే. 1000 రూపాయలే? అమ్మ బాబోయ్, ప్రసాదరావుకి ఇంకా పక్క పక్కలు ఉంటాయా? ప్రసాద్ బాబు గారి పని పైలా పచ్చి. నీకు ఎప్పుడు పొట్ట పనే కానీ కష్టపడి పని చేయడం చేత కాదు కదరా. నువ్వు కూడా ఒళ్ళొచ్చావంటే స్వీప్ ఉన్నారు మెకానిక్ అందుకు. శారదా, శారదా, ఎవరు? నేనే సార్, ప్రసాద్ రే. కులాసా ఉన్నావా? ఏం కులాసలేనాయన, మీ మావయ్య సంగతి నీకు తెలిసిందే కదా. ఉపసంతో మంచాన్ని పడి తీసుకుంటున్నారు. ఎప్పుడు వచ్చిన ప్రాణం పోయే ప్రాణం. నా సంగతి కనపడితేనే ఉందిగా, గుండ్రాలో ఉన్నావు. ఏమిటో నాయన, పైకి ఇట్లా కనిపిస్తున్నాను కానీ పట్టుమని 10 అడుగులు వేశానంటే పాపు శారద ఎక్కడుంది, కనపడదే? ఆ శారదా ఇప్పుడే గుడికి వెళ్ళేట్టుంది బాబు. చూడు, నువ్వు ఈలోగా మీ మావయ్య దగ్గర కూర్చొని మాట్లాడుతుండు. నేను శారద కోసం కబుర్లు చేస్తాను. సరే కబురే. అమ్మ శారద, అన్నయ్య. అమ్మ ఏమిటమ్మా ఈ వాలకు? ఈ పాల చెంబేమిటి? ఈ చిరిగిన జాకెట్ ఏమిటి? ఏమిటమ్మా? అయితే నువ్వు గుడికెళ్ళి రావటం లేదన్నమాట. అమ్మ, నీకోసం అంత డబ్బు పంపిస్తున్నాను, అన్ని చీరలు పంపిస్తున్నాను. అవన్నీ ఏమైనాయమ్మా? ఏమైనా చెప్పమ్మా, ఏమిటమ్మా ఈ వాలకం? అంతేరా నాయన, ఓ కొత్త చీర ఇచ్చి కట్టుకోమన్నా చేతా కాదు వాతా కాదు. ఎంతసేపు దాని ఆటలు దాని పాటలు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలుస్తూనే ఉంది. దానికోసం పంపించిన నగలు బట్టలు అన్నీ నువ్వు కట్టుకుని కులుకుతూ దాన్ని అలా ఒంటి బట్టతో బజార్లో బొమ్మలా నిలబెట్టావన్నమాట. అది కాదు బాబు, నా మాట విను. ఏమిటి వినేది? మనిషి కనపడుతూనే ఉంటే దాని చేత అడ్డమైన చాకరీ చేస్తున్నావు అన్నమాట. అసలు నీ బుద్ధి నాకు తెలుసు. అయినా ఈ మాత్రం జ్ఞానం లేకపోతుందా? తల్లి బిడ్డ సరిగ్గా చూడకపోతావు అనుకున్నాను. అయ్యో అయ్యో, అంతంత మాట్లాడక బాబు. ఈ పూట పనివాడు రాకపోతే ఆ పాలు కాస్త పోసి రమ్మన్నాను అంతే బాబు. చాలే ఊరుకో. ఇంతవరకు నీ కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోయాను. ఇక నేను మోసపోను. నా చెల్లెలు నాతోనే తీసుకుపోతాను.